యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, ఈ రోజు మేము నీ సన్నిధిలో ఓర్పు మరియు ఆత్మ నియంత్రణ కోసం ప్రార్థిస్తున్నాము. నీవు సహనం యొక్క పరిపూర్ణ రూపమైన వాడివి. మేము ప్రతిరోజూ ఎదుర్కొనే పరిస్థితులలో, ఇతరుల వైఖరిలో మరియు స్వయంగా మన లోపాలలో నీ పట్ల విశ్వాసంతో ఓర్పుగా ఉండే హృదయాన్ని మాకు ప్రసాదించుము. ప్రభూ, మన మాటలు, చర్యలు, ఆలోచనలు నీ సద్గుణాలను ప్రతిబింబించేలా ఆత్మ నియంత్రణను నాలో నింపుము. కోపం వచ్చినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలనిపించినప్పుడు నీ పరిశుద్ధాత్మ మాకు మార్గదర్శకుడిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మేము మన స్వభావాన్ని శాంతియుతంగా నియంత్రించగలుగుతామా అని ఆశిస్తూ నీ శక్తితో బలపడాలనుకుంటున్నాము. ప్రభువా, సమయానుకూలంగా సమాధానాలు ఇవ్వగల ఓర్పును, మానవ సంబంధాలలో తేలికగా కాకుండా సహనంతో వ్యవహరించే గుణాన్ని మమ్మల్ని అలవాటు చేయమని ప్రార్థిస్తున్నాము. మేము నీ ప్రేమను అర్థం చేసుకునేలా, మన జీవితాలను మరింతగా నీ ఆత్మ పట్ల లొంగించేలా మనలను మార్చుము. మా ఇంటిలో, ఉద్యోగంలో, సంఘంలో, ప్రతి సంబంధంలో ఓర్పు మరియు ఆత్మ నియంత్రణ ద్వారా నీ కీర్తిని ప్రతిఫలింపచేయాలని కోరుకుంటున్నాము. నీ వాక్యం మాకు బలంగా నిలవాలని, మేము ప్రతిరోజు నీ సహాయంతో నడవాలని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.